నా చదువు వేసే. మిమ్మల్ని అడిగితే మీ చదువు ఎవరు అంటే మా చదువు వేసే. నా 10th చేసే, నా డిగ్రీ చేసే, నా PhD చేసే. నేను ఇప్పుడు యేసును నేర్చుకోవాలి, నేను యేసుని అనుభవించాలి అనేది నా లక్ష్యం. అందుకే నేను చాలాసార్లు దేవునికి సంబంధమైన విషయాలని, దేవునికి మనకు ఉండే అనుభవాన్ని, ఆయనతో మనకుండే సహవాసాన్ని, సాహచర్యాన్ని, మన జీవితంలో ఆయన నడిపింపుల్ని, ఆయన కదలికల్ని ఎక్కువ మాట్లాడతాను. నా ఉపదేశం ద్వారా మిమ్మల్ని ఆయనకు సమీపంగా తీసుకెళ్ళడానికి, ఆయనతో మీరు, మీతో ఆయన, ఆయనతో మీరు, మీతో ఆయన సహవాసంలోకి రావడానికి అనుకూలంగా ఉండేటట్టు నా ఉపదేశాన్ని దేవతాత్మ ద్వారా సిద్ధపరిచాను. కొంతమంది ఇచ్చిన సాక్ష్యం కూడా అదే. కొంతమంది ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, వాక్యం తెలుసు, వాక్యం ఆదికాలం నుంచి ప్రకటన వరకు అనేక సార్లు చదివానా, కానీ దేవుడికి, ప్రభువుకి ఇంత సమీపంగా ఇంత మునుపు నేను ఇప్పుడు ఆయనకి సమీపంగా వెళ్తున్నాను అనే అనుభూతి నా కలుగుతుంది అని మా తల్లులు, మా తండ్రులు కొంతమంది తల నెలసిన వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ధన్యుని. నాకు ముందున్న పెద్దల దగ్గర నేను నేర్చుకున్నది, నా తర్వాత లైన్లోకి వచ్చిన బిడ్డలు కూడా నేను నేర్చుకోరింది, నేను వాక్యం అయి ఉన్న, సత్యం అయి ఉన్న యేసుని మీకు అనుభవపూర్వకంగా నేర్పాలనుకున్నాను. ఎందుకు చెప్పండి? రేపటి రోజున మనం వెళ్ళి ఆయనతోనే ఉండబోతున్నాం. సంఘ ప్రతిరూపము మాస్టర్మణి గారు, అబ్బా మీరు ఏం నేర్చుకున్నారయ్యా అని అడిగితే, ఏసై నేర్చుకున్నానయ్యా అంటాడు. దేవరాజయ్య గారు, మీరేం నేర్చుకున్నారయ్యా అంటయ్యా, రాష్ట్ర పుస్తకం ఆ యేసునే నేర్చుకున్నారయ్యా. సాధు సుందర్ సింగ్ గారు, మీరేం నేర్చుకున్నారయ్యా? నేను యేసునే నేర్చుకున్నాను. ఆయనైనా చదువు, ఆయనైనా విద్య, నా తండ్రి మహోన్నతుని విద్య, ఆయన నా విద్య. నా పిల్లలు కూడా నేను ఆయనే నేర్పదలుచుకున్నాను. మీరు గమనిస్తే ఆయన ఉపదేశాలన్నీ ఏసై చూపుతూ ఉంటాయి, ఏసై చూపుతూ ఉంటాయి. యేసును మహిమపరుస్తూ, యేసును ఘనపరుస్తూ, యేసును కీర్తిస్తూ, యేసు వ్యక్తిత్వ సౌందర్యాన్ని అభివర్తిస్తూ ఆటలు అయి ఉంటే, మాటలు అయి ఉంటాయి. నాకు ఇంత తెలుసు వాక్యం, నాకు ఇంత తెలుసు.